హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుజీ A to Z వీడియోస్. టుడే రెసిపీ అరిసెలు. ఎంతో టేస్టీ అయిన అరిసెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. సింపుల్గా త్వరగా అయిపోతుంది. బియ్యంని ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకుందాము. ఇలా నానబెట్టుకున్న దాన్ని వడబోసుకొని ఇలాగా నెమ్ము లేకుండా వాటర్ అంతా పోయే వరకు పెట్టుకుందాము. ఇలా పిండి మిల్లులో కానీ మిక్సీ కానీ మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టి పెట్టుకుందాము. మనము కేజీ బియ్యానికి అర కేజీ బెల్లాన్ని పాకం పట్టుకుందాము. తురుముకొని తర్వాత ఇలా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసి బెల్లాన్ని మొత్తం కరిగించుకుందాము. విధముగా బెల్లం మొత్తాన్ని కరిగించుకుందాము. ఇలా మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదో చెక్ చేసుకుందాము. ఇలా ఈ విధముగా చేతికి బాలు చేసే విధముగా పాకం వస్తే స్టవ్ ఆపేసుకొని మనము కొంచెం కొంచెంగా బియ్యపిండి వేసుకొని కలుపుకుందాము. మరి ఎక్కువ ముదురు పాకం వచ్చిన అరిసెలు బాగా రాకుండా ఉంటాయి. ఇలా లేత పాకంతోనే మనము బియ్యపిండిని వేసుకొని మిక్స్ చేసుకుందాము. కొంచెం కొంచెంగా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా నెయ్యిని 2 స్పూన్లు వేసుకొని కలుపుకుందాం. మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాలుగా చేసుకున్న తర్వాత ఇలా చేత్తో కొంచెం ప్లస్ చేస్తే ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. ఈ విధముగా చేసుకుందాము. అలాగే నువ్వులతో ఎలా చేసుకోవాలో ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాలు పైన కొంచెం నువ్వులు వేసుకుంటే వెనక ముందు 2 విధాలుగా అంటుకొని బాగుంటుంది. ఈ విధంగా ప్లస్ చేసుకుందాము. ఇలాగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా మంచిగా కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకుందాము. ఈ విధముగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసుకుంటాము. ఇలా ఇంకొక గంటితో సపోర్ట్ చేసుకొని తర్వాత దాంట్లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని ఇలా ఒత్తుకుందాము. అందులో ఉండే ఆయిల్ మొత్తము వచ్చేస్తుంది. ఈ విధముగా చేసుకుందాము. అలాగే మిగతావన్నీ కూడా చేసుకుందాము. ఇలా నువ్వులు కూడా వేసుకుందాము. చూడండి, ముందు వెనక మొత్తం అంటుకున్నాయి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తము ఫ్రై చేసుకుందాము. ఈ విధముగా మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. అంతే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగే మొత్తం చేసుకొని పెట్టుకుందాము. ఎంతో టేస్టీ అయిన అరిసెలు రెడీ.